మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 85వ కీర్తన 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం గమనించినప్పుడు సర్వోన్నతమైన దేవుడు ఉత్తమమైన దానిని ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డ, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ప్రార్థనకి వెంటనే మనకు జవాబు రానప్పుడు చాలా నిరాశపడతాము, కృంగిపోతాము. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు ఆలస్యం అవుతుందంటే ప్రభు మనకి ఒక శ్రేష్టమైనది, ఒక ఉత్తమమైన దాని ద్వారా నీకు ఆశీర్వాదకరంగాను, దాని ద్వారా దీవెనకరంగాను, ప్రభునామాని ఘనతగాను ఉన్నట్లుగా ప్రభు ఉత్తమమైన దాన్ని ఇటుకు కొన్నిసార్లు మనకు ఆలస్యం అవుతుంటుంది. కనుక దాన్ని బట్టి మనం కృంగిపోకూడదు. కానీ మరి ఉదయకాల సమయంలో వాక్యమైన నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేసి ఇంకా నీ జీవితంలో కార్యం జరగక ఒకవేళ నిరాశ మధ్య ఉన్నమేమో, ప్రభు నీకు ఉత్తమమైన దాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కనుక మనం కొన్నిసార్లు మనం అనుకుంటాం ప్రభు మనల్ని మర్చిపోయాడేమో, ప్రభు కార్యం చేయలేదని నిరాశపడతాం. కానీ ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కనుక ఉత్తమమైన దాన్ని ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, అబ్రహాము జీవితంలో కూడా మనం గమనించినప్పుడు దేవుడు తనకు వాగ్దానం చేస్తున్నాడు, నీ కుమారుడిని అనుగ్రహిస్తానని చెప్పేసి. కనుక ప్రియ దేవుడి పెట్టి మనం గమనించినప్పుడు చూడండి, కొన్ని సంవత్సరాలు అయినా దేవుడు చేసిన వాగ్దానాన్ని ప్రభు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. కానీ మరి ఈ లోపల శారా ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంది. కనుక ప్రియ దేవుడి బిడ్డ చూడండి, అబ్రహాముకు హాగర్నిచ్చి వివాహం చేసిన తర్వాత చూడండి, కొన్ని శ్రమలు వారి జీవితంలో కలిగాయి, కొన్ని బాధలు వాళ్ళ జీవితంలో కలిగాయి. ప్రభు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాను, నీ కుమారుడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకే నీ కుమారుడు అవుతానని చెప్పేసి ప్రభువే మాట్లాడినట్టు చూస్తున్నాం. ప్రియ దేవుడి బిడ్డ, కొన్నిసార్లు దేవుడు మనకు ఉత్తమమైన ఇవ్వాలని మనం కోరుకున్నప్పుడు మనం ఆవేశపడి తొందరపాటు నిర్ణయాల ద్వారా కొన్నిసార్లు మన జీవితంలో అనేక నష్టాల వైపు నడిపించబడతాం, అనేక సమస్యల వైపు మనం నడిపించబడతాం. కనుక ప్రభుత్వంలో నిరీక్షణ కలిగి ఉంచు, ప్రభుత్వంలో ప్రార్థన చేయగలిగితే నా దేవుని ఉత్తమమైన దాన్ని చూడండి దేవుడు అనుగ్రహించి మరి అబ్రహామును ప్రేమించి శారమును ప్రేమించి ఇచ్చిన కుమారుడు ఇస్సాకును బట్టి ఆ కుటుంబం ఆనందించినట్టుగా ప్రభు ప్రియ దేవుడి బిడ్డ చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించి తన యొక్క జీవితం తన నడక తన విధానం చూసినప్పుడు తల్లిదండ్రులకు ఎక్కడ అపకీర్తి తెచ్చేవాడు కాకుండా మరి యొక్క దేవుని నామను మహింపడేవాడుగా తల్లిదండ్రులు లోబడే వ్యక్తిగా ప్రభు ఇస్సాకును ప్రభు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే ప్రియ దేవుడి బిడ్డ, దేవుడు ఆలస్యమైన వాగ్దానం చేశాడంటే మనకి ఉత్తమమైన దాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు అని. చూడండి, హన్నా జీవితంలో కూడా మనం గమనించినప్పుడు చాలా నిందించబడింది, అవమానించబడింది. ప్రియ దేవుడి బిడ్డ కృంగిపోయిన పరిస్థితుల్లోకి తాను వెళ్ళిపోయింది. కానీ చూడండి, ఆలస్యమైన ప్రభు జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవుడి బిడ్డ తనకు దేవుడు చక్కటి కుమారుడు అనుగ్రహించాడు. ఆ కుమారుడు ఎవరు అంటే చూడండి, మనం గమనించినప్పుడు రాజులను అభిషేకించే ప్రవక్త, గొప్ప సమూయేలు ప్రవక్తని మరి ఆ తల్లిగారికి ప్రభు అనుగ్రహించి చూడండి తన ద్వారా దేవుని యొక్క నామం గణపరచబడింది. తల్లిదండ్రులు కూడా సంతోషించారు తను బట్టి. ప్రియ దేవుడి బిడ్డ, ప్రభు ఆలస్యమైన దేవుడు ఉత్తమమైన దాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు. దావీదు కూడా కొన్ని సార్లు మనం గమనించినప్పుడు మరి సౌలుకి అల్లుడు కావాలనుకున్నాడు. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే అల్లుడుగా ఉంటుంది కాదు, కానీ చూడండి దావీదునే రాజుగా నియమించాలని ప్రభు కోరుకున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ చూడండి, కొన్ని ఆశలు మనం ఏంటంటాయి, చాలా చిన్నవిగా ఉంటాయి, చాలా తక్కువగా మనం ఉంటాయి. అయితే మన పట్ల దేవుని యొక్క ఉద్దేశము, మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక వేరు, ఆయన ఆలోచనలు వేరు. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించాలి. కొంచెం ఆలస్యమైన ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు చూడండి, దావీదు యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి, దేవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి. చూడండి, ఒక రాజు యొక్క అల్లుడు కావాలనుకున్నారు. ప్రభు ఏం కోరుకున్నాడంటే అతనే రాజుగా నియమించాలని ప్రభు కోరుకున్నాడు. కనుక దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. కనుక చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము
ఇప్పుడు దావీదు రాజుగా దేవుడు అభిషేకించబడ్డాడు. ప్రియ దేవుడి బిడ్డ చూడండి, అతని రాజ్యం నిలబడి స్థిరపరచబడింది. కనుక ప్రియ దేవుడి బిడ్డ ఆలస్యం అవుద్దాం. చూడండి, దావీదు ఎంతో శ్రమపడ్డాడు, తరవబడ్డాడు, శత్రుల చేత అప్పగించబడ్డ భయంకర పరిస్థితులు అనిపించినప్పటికీ దేవుడు తన పట్ల ఉన్న ప్రణాళికను ఉద్దేశాన్ని ప్రభు ఎరిగి ప్రియ దేవుడు ఓపిక కలిగి ఉన్నాడు. కనుక దేవుడు తనని సింహాసనం మీద కూర్చోబెట్టలేగా ఉదయకాల సమయంలో వాక్యం అంటున్నాడు, నీ జీవితంలో కూడా ఏది ఆలస్యమవుతుందో, ఉద్యోగం విషయం ఆలస్యమవుతుందేమో, నువ్వు చేస్తున్న వ్యాపారం ఆలస్యమవుతుందేమో, వ్యాపారం నష్టం జరుగుతుందేమో, గ్రోత్ లేదా ముందుకు పోలేని పరిస్థితుల్లో ఉన్నామేమో, ఓపిక కలిగి ప్రభుత్వంలో ప్రార్థన చేయి. ప్రారంభించింది నా దేవుడు ముందు కొనసాగించడానికి ఆయన శక్తివంతమైన దేవుడు. వివాహమై కొన్ని సంవత్సరాల సంతానం లేదా ప్రభుత్వంలో ప్రార్థన చేయి. శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఏ విషయంలో నీ కోర్టు సమస్యలతో ఆలస్యమవుతుందేమో భయపడొద్దు. దేవుడు నీ పక్షాన న్యాయం చేయబోతున్నాడు. నీ బిడ్డలకు వివాహ విషయంలో ఆలస్యమవుతుందేమో భయపడొద్దు. దేవుడి చిత్తానుసమైన వివాహాలని బిడ్డలు జరిగించి ఆయన నామాన్ని ఘనపరచుకోబోతున్నాడు. కనుక మరి ప్రియ దేవుడి బిడ్డ, దేవుని దగ్గర విచారించు, ప్రభు దగ్గర కనిపెట్టు. ఆలస్యమైన ప్రభు దగ్గర కనిపెట్టు. నిత్యంగా నా దేవుడు నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించి ఆయన నామాన్ని ఘనపరచుకొనుగాక. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఏ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకొని ప్రభు దగ్గర విచారించకుండా, ప్రభు దగ్గర ప్రార్థన చేయకుండా తొందరపాటు నిర్ణయం తీసుకొని ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితాల సమస్యలు తీసుకురావద్దు. కానీ నువ్వు దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువుకు నువ్వు అప్పగించు. దేవుడు ఒకరోజు నిన్ను ఉత్తమమైన దాన్ని, నా దేవుడు ఒకరోజు నేను ఘనతగా నిలబెట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా నిలబెట్టుకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర్డా, స్తోత్రాలు స్వామి. యువతకాల సమయంలో మాతో మాట్లాడిన స్తోత్రాలయ్యా. ఉత్తమమైన దాన్ని మాకు ఇస్తానని చెప్పిన దేవానికి స్తోత్రాలు స్వామి. అవును ప్రభువా, మేము ప్రార్థిస్తుండగా ఆలస్యమైనప్పుడు కొన్నిసార్లు మేము తొందరపాటు నిర్ణయాల ద్వారా మేము నష్టపోతున్నాం తండ్రి. నీ దగ్గర విచారించిన తండ్రికి స్తోత్రాలు స్వామి. అయ్యా, మా కన్నీటి చూస్తున్న దేవానికి స్తోత్రం. ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభా నీ కొరకు ఎదురు చూస్తున్నారో, ప్రార్థిస్తున్నారో ప్రభా, వారి ప్రార్థన మీరు ఆలకించి వారికి ఉత్తమమైన దాన్ని దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీరందరినీ దీవించి ఆశీర్వదించునుగా.